this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 3 understanding quadrilaters exercise 3.3 కన్నా ముందు ఇంట్రడక్షన్ ఉందిమా, దాన్ని డిస్కస్ చేసుకుందాం. కైండ్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్, కొన్ని క్వాడ్రిలేటర్స్ ఉన్నాయమ్మా, దాని గురించి దాని యొక్క ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ మనం దాన్ని యూజ్ చేసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సి ట్రెపీజియం. క్వాడ్రిలేటర్స్ అంటేనే 4 సైడ్స్ క్లోజ్ ఫిగర్ అయి ఉండాలి. ఓకేనా? ఎస్. సి బేటా, ట్రెపీజియం ఈజ్ ఏ క్వాడ్రిలేటర్ విత్ ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. 2 సైడ్స్, ఏ సైడ్ అన్నా ఇక్కడన్నా కావచ్చు, ఈ సైడ్స్ అన్నా కావచ్చుమా. 1 పెయిర్, ఓకేనా, ఏ పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉండాలి. సో ఇవి ట్రెపీజియంకి ఎగ్జాంపుల్స్. ఇవి కాదు, ఇది 2 పెయిర్స్ అయితే 1 పెయిర్ అయితే ప్యారల్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది అసలు క్వాడ్రిలేటర్లా కానే కాదు. ఓకే. నెక్స్ట్ కైట్. కైట్లో చూడండి, కైట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్. ద సైడ్స్ విత్ ద సేమ్ మేకింగ్ ఇన్ ఈచ్ ఫిగర్ ఆర్ ఈక్వల్. నేనా ఇక్కడైతే కైట్లో ఇక్కడ చూడండి, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఏబి ఈక్వల్ టు ఏడి, బీసీ ఈక్వల్ టు సిడి. ఇలాంటి వాటిని మనము కైట్స్ అని. ఇవి కైట్స్ కాదు మా, ఇవి ఎందుకు, ఇది అసలు క్వాడ్రిలేటరలే కాదు. ఇది క్వాడ్రిలేటరలే కానీ 3 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, 4th వన్ ఈక్వల్గా లేదు. ఇక్కడ 2 సైడ్స్ అంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇది కూడా కైట్కి ఎగ్జాంపుల్ కాదు. కైట్లో మనకి 4 సైడ్స్ ఉంటాయి, క్వాడ్రిలేటర్ కాబట్టి కంపల్సరీగా మనకి 4 సైడ్స్ ఉండాల్సిందే. నెక్స్ట్, దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 డిస్టింక్ట్ కాన్సిక్యూటివ్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్. 2 కాన్సిక్యూటివ్ పెయిర్స్, ఇవి 2. మరి ఇవి 2 కాదు. ఓకే. ఎస్. నెక్స్ట్ ప్యారలోగ్రామ్. ప్యారలోగ్రామ్ కూడా ఒక క్వాడ్రిలేటరేమా. ఇక్కడ ఏముంటుందంటే, సి ఈ 2 సైడ్స్ ప్యారల్గా ఉంటాయి కానీ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. ఓకే. సి ఇది కూడా ప్యారలోగ్రామ్కి ఎగ్జాంపుల్సే. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ ప్యారలోగ్రామ్, ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఎ ప్యారలోగ్రామ్, బట్ నాట్ ఎవ్రీ ప్యారలోగ్రామ్ ఈజ్ నాట్ ఏ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఇవి ప్యారలోగ్రామ్స్ కాదు. ఓకే. నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏ ప్యారలోగ్రామ్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్ హూజ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి. ఓకే, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఇక్కడ చూడండి, ఏబి సిడి అనేటివి ప్యారలల్గా ఉన్నాయి, ఏడి బీసీ అనేవి ప్యారల్గా ఉన్నాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఇవి. ఓకే, ఇవి ఎలా ఉంటాయి, యాంగిల్ ఏ అండ్ సి ఆర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్. అనదర్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ వుడ్ బి బి అండ్ డి. ఓకే. అడ్జసెంట్ సైడ్స్ చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ సైడ్స్ స్టార్ట్స్ విత్ అదర్ ఎండ్స్. ఇవి అడ్జసెంట్ సైడ్స్ ఏబి బీసీ. అడ్జసెంట్ యాంగిల్స్ ఇవి 2 అడ్జసెంట్ యాంగిల్స్, ఇవి 2 అడ్జసెంట్ అంటే పక్క పక్కన ఉన్నాయి కాబట్టి అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. సి కొన్ని ప్రాపర్టీస్. ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్, లెంత్లో ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్స్లను బేస్ చేసుకుంటే చూడండి ఎలా ఉంటుందో. ద ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ మెజర్. యాంగిల్స్ ఇక్కడ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ మీన్స్ 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, ద డయాగనల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ బైసెక్ట్స్ ఈచ్ అదర్. ఓకే, బైసెక్ట్స్ ఈచ్ అదర్ ఇక్కడ ఇలా. సో ఇది నా ప్యారలోగ్రాము, కైట్. నెక్స్ట్ ట్రెపీజియం 3లో ఫస్ట్ ప్రాబ్లం అన్న. గివెన్ ఏ ప్యారలోగ్రామ్ ఏబిసిడి. ఏబిసిడి అనే ప్యారలోగ్రామ్ ఇచ్చారు మా.
మనకి ఆల్రెడీ ప్రాపర్టీస్ తెలుసు కాబట్టి చూద్దాం ఏం అడుగుతున్నారు. కంప్లీట్ ఈచ్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ ద డెఫినేషన్ ఆర్ ప్రాపర్టీ యూజ్డ్. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగారమ్మా, దాన్ని కంప్లీట్ చేయండి అంటున్నారు. అలాంగ్ విత్ డెఫినేషన్, పారలోగ్రామ్ డెఫినేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి అని అంటున్నారు. ఓకే ఫైన్. ఏడి ఏడి దేనికి ఈక్వల్గా ఉందిమా? బీసీ అనే సైడ్కి కదా. పారలోగ్రామ్లో 2 ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, డిసి ఆర్ సిడి అవుతుంది. ఇక్కడ ఏడి అన్నారు కాబట్టి బీసీ అవుతుంది. బిసి. ఓకే ఎస్. యాంగిల్ డిసిబి, యాంగిల్ డిసిబి అంటే ఈ యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ దేనికి ఈక్వల్గా ఉంటుంది? దానికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్కి కదా. ఓకే, డిఏబి దీనికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్, యాంగిల్ డిఏబి. ఓకే నెక్స్ట్ ఓసి, ఓసి ఈక్వల్ టు, ఓకే ఓసి ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది? దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఓసి. ఇదంతా డిస్టెన్స్ 1 అనుకుంటే, అంటే ఇది 2 డయాగ్నల్స్ ఎలా ఉంటాయమ్మా? ఇక్కడ బైసెక్ట్ చేసినాయి, ఈ ఎగ్జాక్ట్గా హాఫ్గా కట్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓఏ ఎంత డిస్టెన్స్ ఉందో ఓసి అంతే ఉంటుంది కదా. సో ఓసి అన్నారు ఈక్వల్ టు ఓఏ అవుతుంది. ఓకే ఎస్. నెక్స్ట్ m టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి, డిఏబి m టైమ్స్ ఆఫ్ యాంగిల్ డిఏబి ప్లస్ m టైమ్స్ ఆఫ్ యాంగిల్ సిడిఏ, సిడిఏ. ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయమ్మా? ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ కదా ఇవి. ఓకే, దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది యాడ్ చేస్తే. ఓకే, ఏ యాంగిల్ని డి యాంగిల్ని యాడ్ చేసినాం అనుకోండి 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం. కన్సిడర్ ద ఫాలోయింగ్ parallelograms. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ది అన్నోన్ XYZ. కొన్ని parallelograms ఇచ్చానన్న, ఆ parallelogramsలలో ఉన్న XYZ యొక్క వాల్యూస్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ వన్ from the figure. ABCD అనేది ఒక parallelogram కదా నాన్న. ABCD is a parallelogram. ఓకే, parallelogram. ఇక్కడ మీకు XYZ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. బి అనే యాంగిల్ డి అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నాయా? ఓకే, ఆపోజిట్లో ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని కదా. ఓకేనమ్మా, ప్రాపర్టీ ఉంది కదా, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఎందుకు? సిన్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ parallelogram are equal. ఓకే, సో యాంగిల్ బి ఎంత ఉందమ్మా? 100 degrees ఈక్వల్ టు వై. సో వై వాల్యూ 100 degrees ఒకటి తెలిసిపోయింది. నెక్స్ట్ ఏ అండ్ డిని యాడ్ చేసి 180 degreesకి ఈక్వల్ అవుతుందా? అడ్జసెంట్ యాంగిల్స్ ఏమైతే parallelogramలో సప్లిమెంటరీ అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degree. ఎందుకు? since adjacent angles of a parallelogram are supplementary. Okay, so angle A we don't know, Z, plus angle B is 100 degree ఈక్వల్ టు ఈ 2 యాంగిల్స్ కూడా తీసుకున్నానమ్మా. ఇక్కడ ఈ 2 అన్న తీసుకోవచ్చు, ఈ 2 అన్న తీసుకోవచ్చు. 180 degree. Z ఈక్వల్ టు 180 degree మైనస్ 100 degree
జెడ్ ఈక్వల్ టు 80 డిగ్రీ. జెడ్ కూడా తెలిసిపోయింది. ఇప్పుడు జెడ్ అనే యాంగిల్ ఎక్స్ అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉంది కాబట్టి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. సిన్స్ opposite angles of a parallelogram are equal. యాంగిల్ ఏ ఎంత వచ్చింది మనకి? జెడ్ కదా ఇది, ఈక్వల్ టు ఎక్స్. జెడ్ అనే వాల్యూ 80 డిగ్రీ, ఎక్స్ ఈక్వల్ టు 80 డిగ్రీ. Therefore the required values of x equal to 80 degree, y equal to 100 degree and values are z equal to 80 degree. ఓకే, ఇది నాన్న ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఫ్రమ్ ది ఫిగర్ ఇక్కడ మనకి నేమ్స్ లేవు కాబట్టి మన ఇష్టం ఏమన్నా అనుకుందాం. PQRS అని పేరు పెట్టుకుంటున్నా. PQRS ఈజ్ ఏ parallelogram. ఓకే, ఎస్. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ ఇవి రెండు అడ్జసెంట్ యాంగిల్స్ కదా, పక్క పక్కనే ఉన్నాయి కదా. యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. మీకు ఎస్ తెలుసు, వై తెలిసిపోతుంది. అర్థమవుతుందా? వై తెలిసిపోతుంది. లేదా ఈ రెండుని యాడ్ చేసినా కూడా వై తెలిసిపోతుంది. సారీ, ఎక్స్ తెలుస్తుంది. యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 డిగ్రీ బికాజ్ adjacent angles of a parallelogram are supplementary. సో యాంగిల్ ఎస్ ఎంత ఉంది? 50 డిగ్రీ ప్లస్ యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్ అంటే వై ఈక్వల్ టు 180 డిగ్రీ. వై ఈక్వల్ టు 180 మైనస్ 50, వై ఈక్వల్ టు 130 డిగ్రీ. ఓకే, ఇప్పుడు వై అనే యాంగిల్ ఎక్స్ అనే యాంగిల్కి ఆపోజిట్లో ఉంది. ఓకే, ఈక్వల్ అవుతాయి. యాంగిల్ వై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్ లేదా యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ పి. ఎందుకు యాంగిల్ ఆర్ ఈక్వల్ టు యాంగిల్ పి? ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ parallelogram are equal. Okay, angle R means y equal to angle P means x. Y means 130 degree equal to x. x తెలిసిపోయింది, y తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? z అనే యాంగిల్ కావాలి. అండ్ y ఈక్వల్ టు z అని రాస్తాను. ఎందుకు? ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. ఓకే, y ఎంతమ్మా? 130 డిగ్రీ ఈక్వల్ టు z. దేర్ఫోర్ ద రిక్వైర్డ్ వాల్యూస్ ఆర్ x ఈక్వల్ టు 130 డిగ్రీ, y ఈక్వల్ టు 130 డిగ్రీ అండ్ z ఈక్వల్ టు అన్నీ ఈక్వల్ అయినాయి కదా 130 డిగ్రీ. సెకండ్ వన్ ఇది. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ మా దీనికి నేమ్స్ ఇద్దామా? ABCD. ఫ్రమ్ లెట్ ఏ parallelogram బి ABCD. ఇక్కడ కూడా లెట్ అనే రాయండి మా. లెట్ ఏ parallelogram
బి. ఓకే, ఏబిసిడి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మా, యాంగిల్ బి కాదు, యాంగిల్ బి అని చెప్పకూడదు నాన్న. ఓకే, దీన్ని ఓ అని పెట్టుకుందాం. ఓకేనా, యాంగిల్ సిబిఓ ఎంత ఇచ్చారు? 30 degrees. From the figure, angle CBO equal to 30 degrees. Here, AC and BD are intersect each other at O, and angle AOD equal to 90 degrees. కరెక్టా అమ్మా? ఏసీ బీడీ అనేటివి ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఓ అనే పాయింట్ దగ్గర. నెక్స్ట్ ఏఓడి అనే యాంగిల్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 90. ఇలా ఉందంటే దాని మీనింగ్ 90 degrees అని. ఓకే, యాంగిల్ సిఓబి ఈక్వల్ టు యాంగిల్ ఏఓడి ఈక్వల్ టు 90 degrees. అంతే కదా. సిఓబి ఇవి రెండు, సిఓబి ఈక్వల్ టు ఏఓడి ఇవి రెండు కూడా 90 degreesకి ఈక్వల్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలిసిపోయింది మనకి. ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత? 90 degrees. ఓకే, ఎస్. vertically opposite angles. So angle COB x equal to 90 degrees తెలిసిపోయింది. ఓకేనా, ఎస్. ఇన్ ట్రయాంగిల్ ఓబీసీ ఇప్పుడు మనకి ఎక్స్ తెలిసిపోయింది, ఈ యాంగిల్ తెలుసు, ఎక్స్ తెలుసు, ఇక్కడ ఒక యాంగిల్ తెలుసు, వై కావాలి. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్ కదమ్మా. ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఏమవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది. సో 2 యాంగిల్స్ తెలుసు, రిమైనింగ్ ఒక యాంగిల్ తెలిసిపోతుంది కదా. యాంగిల్ సిఓబి ప్లస్ యాంగిల్ ఓబిసి ప్లస్ యాంగిల్ బిసిఓ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకే, యాంగిల్ సిఓబి ఇది 90 degrees. ఓబిసి 30 degrees. బిసిఓ వై ఈక్వల్ టు 180. 120 ప్లస్ వై ఈక్వల్ టు 180. వై ఈక్వల్ టు 180 minus 120, y equal to 60 degrees. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ వై తెలిసిపోయింది, ఇంకేం కావాలి? జెడ్ అనే యాంగిల్ కావాలి. ఓకేనా, ఎస్. అండ్ నౌ ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ, అంతే కదా. AD is parallel to BC and AC is transversal. AC అనేది ఒక ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఎస్, అప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు జెడ్ అవుతుంది, అంటే 60 degrees కదా. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, therefore అన్నీ తెలిసిపోయినాయి. ద రిక్వైర్డ్ వాల్యూస్ లేకపోతే యాంగిల్స్ ఇవన్నీ యాంగిల్స్ కదా, ఆర్
x ఈక్వల్ టు 90 డిగ్రీ, y ఈక్వల్ టు 60 డిగ్రీ అండ్ z ఈక్వల్ టు 60 డిగ్రీ. ఇది మా థర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఏమంటున్నారు ఫోర్త్ వన్లో? లెట్ A, B, C, D. Let a parallelogram B A B C D. From the figure, y equal to 80 degrees రాయచ్చా? ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ కదా అవి. నెక్స్ట్ y ఈక్వల్ టు 80 తెలిసిపోయింది. ఇప్పుడు వైని లేదా ఈ టూ యాంగిల్స్లని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 డిగ్రీ. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. Angle A x, angle B 80 equal to 180 degree. X equal to 180 degree minus 80 degree. X equal to 100 degree. X తెలిసిపోయింది, y తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఏం కావాలి? Z అనే యాంగిల్ కావాలి. B అనే యాంగిల్ Z అనే యాంగిల్ ఈక్వల్ అవుతాయి. ఓకేనా? యాంగిల్ B అండ్ యాంగిల్ B ఈక్వల్ టు Z అవుతుంది. ఓకే, దట్ ఈక్వల్ టు 80 డిగ్రీ. Therefore, the required angles are x equal to 100 degree, y equal to 80 degree and z equal to 80 degree. ఇది మా ఫోర్త్ సొల్యూషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇక్కడ కూడా ఫిఫ్త్ వన్కి కూడా మనకేమి వాళ్ళు నేమ్స్ ఇవ్వలేదు కదమ్మా, అందుకనేసి A, B, C, D అని రాస్తున్నాం. లెట్ ఎ parallelogram B A B C D. ఇప్పుడు చూడండి మా, B అనే యాంగిల్ D అనే యాంగిల్ వర్టికల్లీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఇప్పుడేం డైలాగ్స్ ఏం రాయడం లేదు, మీరు కానీ ఎగ్జామ్లో రాయండి. ఓకే, B అనే యాంగిల్ 120 డిగ్రీ y, సో y వాల్యూ 120 డిగ్రీ. ఓకే, నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ADC ఈ కొద్దిగా అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏ వాల్యూ తెలుసు. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో 40, ఇది ఒక 120. ఇప్పుడు ఎక్స్ అనేది తెలిసిపోతుందా? ఓకే, 40 డిగ్రీ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180కి ఈక్వల్. సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ కాబట్టి అది మీరు డైలాగ్ బ్రాకెట్లో రాయండి. 40 డిగ్రీ ప్లస్ వై మీన్స్ 120 డిగ్రీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీ. 160 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 160, ఎక్స్ ఈక్వల్ టు 20 డిగ్రీ. సారీ, 112 కదా నాన్న, 112 డిగ్రీ, 112 డిగ్రీ. సో 152 డిగ్రీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీ. ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 152 డిగ్రీ. ఎక్స్ ఈక్వల్ టు 180, 152. టేక్ బారో 182, 28 డిగ్రీ. ఎక్స్ తెలిసిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? జెడ్ కావాలి. ఓకే, జెడ్ కావాలంటే ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి? ఆల్టర్నేట్గా ఉన్నాయి కదా.
సో z ఈక్వల్ టు x అమ్మా, అండ్ యాంగిల్ z ఈక్వల్ టు యాంగిల్ యాంగిల్ ఏ లేదా z ఈక్వల్ టు x డైరెక్ట్గా రాసేసేయండి. z ఈక్వల్ టు 28 డిగ్రీ. దేర్ఫోర్ the required angles are x equal to 28 degree, y equal to 112 degree and z equal to 28 degree. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. థర్డ్ సొల్యూషన్. కెన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD be a parallelogram? ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చానన్న, ఆ కండిషన్స్లని బేస్ చేసుకొని అవి ప్యారలోగ్రామ్ అవుతున్నాయా లేదా అని అడుగుతున్నారు. ఓకే, ఎస్. ఫస్ట్ వన్ చూద్దాం. ఏమి ఇచ్చారు? గివెన్ యాంగిల్ D ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు 180 డిగ్రీ అనేది ప్యారలోగ్రామ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యారలోగ్రామ్ ఫిగర్ని డ్రా చేస్తున్నా. ABCD. యాంగిల్ బీని యాంగిల్ డీని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అంటున్నారు వాళ్ళు? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యారలోగ్రాము, ఒక క్వాడ్రిలేటరల్ ప్యారలోగ్రామ్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా, అది అర్థం చేసుకోవాలి. క్వాడ్రిలేటరల్ ABCD may be a parallelogram if following conditions are also fulfilled. ఓకే, అవేంటో చెప్తాను. ఫస్ట్ వన్, the sum of measures of adjacent angles should be 180 degrees. adjacent angles ఎలా ఉండాలి? యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్ అయి ఉండాలి. బి, opposite angles should be also సేమ్ మెజర్, అంటే ఈక్వల్గా ఉండాలి అని. సపోజ్ ఇక్కడ ఒక 90 డిగ్రీస్ ఉందనుకోండి, ఇది కూడా 90 ఉండాలి. ఇది 120 ఉందనుకోండి, ఇది కూడా 120 ఉండాలి. అలాగా ఈక్వల్గా ఉండాలన్నమాట. మరి ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు? యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి, ఇవి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్ కదా, 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది అని అంటున్నారు. కావచ్చు, కానీ ప్యారలోగ్రామ్ అయితే కాదు. need not be a parallelogram. So ABCD can be ఉండొచ్చు, but need not be a parallelogram. ఓకే, ఇంకా ఇక్కడ ఈ రిమైనింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయో మనకి తెలియదు కదా నాన్న. సో అందుకనేసి నాట్ ఏ ప్యారలలోగ్రామ్, నీడ్ నాట్ అవుతుందని చెప్పలేము. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నారు వాళ్ళు? ఫస్ట్ మనము ABCD ప్యారలోగ్రామ్ అని డ్రా చేసుకుందాం. ABCD ప్యారలోగ్రామ్. AB గివెన్, AB ఈక్వల్ టు DC ఈక్వల్ టు 8 సెంటీమీటర్. AB 8 సెంటీమీటర్ ఉంది, DC 8 సెంటీమీటర్ ఉంది. AD ఎంత అన్నారు? 4 సెంటీమీటర్. AD 4 సెంటీమీటర్ అన్నారు. BC 4.4 సెంటీమీటర్. 4.4 సెంటీమీటర్. ఇది చూడగానే మీకు అర్థమైపోయింది. మన ప్యారలోగ్రామ్ కండిషన్ ఏమమ్మా? ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. సో ABCD అనేటివి ఈక్వల్గా ఉన్నాయి, కానీ AD BC అనేటివి ఉన్నాయా? లేదు.
ఏబి ఈక్వల్ టు ఏబి ఈక్వల్ టు డిసి అయింది, కానీ ఏడి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ, కాబట్టి ప్యారలోగ్రామ్ అవ్వదు. ఓకే, ఇన్ ఏ ప్యారలోగ్రామ్ లేదా ఫ్రమ్ ద ఫిగర్, parallelogram opposite sides are both sides of AB and DC are equal, but AD and BC are not equal. So ABCD is not a parallelogram. అర్థమైందా ఇప్పుడు? ఎస్. థర్డ్ వన్, యాంగిల్ ఏ ఈక్వల్ టు 70 డిగ్రీ అన్నారు, యాంగిల్ సి ఈక్వల్ టు 65 డిగ్రీ అన్నారు. గివెన్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 70 డిగ్రీ, యాంగిల్ సి ఈక్వల్ టు 65 డిగ్రీ. ఇది అవుతుందో లేదో చూద్దాం. ABCD ఇది 70 డిగ్రీ అంటనన్నా, ఇది 65 డిగ్రీ అంట. మన ప్యారలోగ్రామ్ డెఫినేషన్ ఏమి? ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయి ఉంటేనే అది ప్యారలోగ్రామ్ అవుతుంది అని కదా. మరి ఇక్కడ ఈక్వల్గా లేవు. ఓకే, హియర్ లేదా ఫ్రమ్ ది ఫిగర్ యాంగిల్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఓకే, by the definition of parallelogram, opposite angles of a parallelogram are not equal. Therefore, ABCD is not a parallelogram. అర్థమైందా? ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా లేవు కాబట్టి అది ప్యారలోగ్రాము కాదు. సో ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. ఫోర్త్ ప్రాబ్లం, draw a rough figure of a quadrilateral that is not a parallelogram but has exactly two opposite angles of equal measure. క్వాడ్రిలేటరల్ డ్రా చేయండి అంటున్నారు, కానీ ప్యారలోగ్రామ్ అవ్వకూడదంట, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ మెజర్లో ఉండాలంట. చూద్దాం. 2 ఆపోజిట్ యాంగిల్స్, ABCD, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయని తీసుకుంటున్నాం. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఎస్. ABCD ఈజ్ ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ఏ quadrilateral in which m times of angle A equal to m times of angle C, but it is not a parallelogram. ఓకే, అయితే ఇది ఏంటి మా ఇంతకి? ఇలా ఉంటే ఏమంటాం దాన్ని? కైట్ కదా. Therefore, here ABCD is a kite in which ఎందుకు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి కాబట్టి. ఓకేనా? సో ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. ఫిఫ్త్ ప్రాబ్లం, the measures of 2 adjacent angles of a parallelogram are in the ratio 3:2.
ఇక్కడ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలోగ్రామ్ ఇచ్చారన్న రేషియోలో 3:2 అని ఇచ్చారు. ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎ పారలోగ్రామ్. అయితే ప్రతి ఒక్క యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. చూద్దాం. ఏ బి సి డి 2 అడ్జసెంట్ యాంగిల్స్ అంటున్నారు. ఇదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎప్పుడే కానీ రేషియోలో ఇస్తే ఎక్స్ అని తీసుకోవాలి అని అన్నా నేను. ఓకేనా? ఎస్. లెట్ ఏబిసిడి ఈజ్ ఏ parallelogram such that m time of angle B is to m times of angle C equal to 3:2. Let m times of angle B equal to 3x and m times of angle C equal to 2x. ఇప్పుడు ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? అడ్జసెంట్ యాంగిల్స్ కదా ఇవి. సప్లిమెంటరీ అవుతుందా? అదే రాస్తాను. నౌ m times of angle B plus m times of angle C equal to 180 degree. Adjacent angles, sum of adjacent angles is equal to supplementary. Okay, so m times of angle B 3x, m times of angle C 2x, 5x equal to 180, x equal to 180 by 5, 5 1 ja 5, 5 3 ja 15, 3 will come, 5 6 ja 30. That means x equal to 36 degree. సో ఎక్స్ తెలిసిపోయింది. ఇప్పుడు మనకి బి అండ్ సి యాంగిల్స్ కావాలి. నౌ ఎం టైమ్స్ ఆఫ్ యాంగిల్ బి కదా, అంటే యాంగిల్ బి ఈక్వల్ టు 3x డిగ్రీ అన్నారు. యాంగిల్ బి ఈక్వల్ టు 3 ఇంటూ ఎక్స్, ఎక్స్ మీన్స్ 36 డిగ్రీ. 18 6 7 78 18 9 కదా, 10 అవుతుంది. 108 డిగ్రీ అవుతుంది బి అనే యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ సి ఈక్వల్ టు 2x, 2 ఇంటూ 36 డిగ్రీ అంటే 72 డిగ్రీ యాంగిల్ సి. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ తెలిసిపోయినాయి ఇవి రెండు కూడా. యాంగిల్ బి ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ డి, అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయేమో, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా, ఇవి రెండు కూడా ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఓకే, నౌ దస్ అని పెట్టుకోండి. నౌ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ. అంటే అప్పుడు ఏమవుతుంది? ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి ఈక్వల్ టు 108 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈక్వల్ టు 72 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. దేర్ఫోర్ the required measures of the angles of the parallelogram are 72 degree, 108 degree, 72 degree and 108 degree. ఇంతేమా ఫిఫ్త్ ప్రాబ్లము. సిక్స్త్ ప్రాబ్లం. 2 adjacent angles of a parallelogram have equal measure. ఎలా ఉన్నాయంటమ్మా? 2 adjacent angles of a parallelogram ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ద parallelogram. అయితే ప్రతి ఒక్క యాంగిల్స్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అడ్జసెంట్ యాంగిల్స్ 2 అడ్జసెంట్ యాంగిల్స్ ఈక్వల్ అంటున్నారు.
మనం పారలోగ్రామ్ అంటే ఇలా డ్రా చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇవి అడ్జసెంట్ యాంగిల్స్. ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి అని అంటున్నారు వాళ్ళు. అర్థమవుతుందా? ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ అంతే ఉండాలి అంటున్నారు. ఇది ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే ఉండాలి. ఇది అంతే ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఇవి 4 యాంగిల్స్ ఈక్వల్‌గా ఉండాలనే కదా దాని మీనింగ్. ఓకేనా? ఈక్వల్‌గా ఉండాలి అంటే 360/4 చేస్తే ఎంతొస్తుందమ్మా? 90 డిగ్రీ. అంటే అదొక స్క్వేర్ లాగా కనిపిస్తది. లేదా రెక్టాంగిల్ అన్నా అయ్యుంటుంది. రెక్టాంగిల్‌లో కూడా 4 యాంగిల్స్ ఈక్వలే కదమ్మా! స్క్వేర్‌లో కూడా 4 యాంగిల్స్ ఈక్వల్‌గా ఉంటాయి. బట్ పారలోగ్రామ్ అంటున్నారు కాబట్టి మనము 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి కాబట్టి స్క్వేర్ కాకోకుండా రెక్టాంగిల్ తీసుకోవాలి. అర్థమైందా కాన్సెప్ట్? క్వశ్చన్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎస్. లెట్ ఏబిసిడి be a parallelogram in which angle A equal to angle B. అంతే కదా వాళ్ళు అడిగిండేది. ఎస్, బట్ మనకి ఏం తెలుసు? we know that యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అన్నారు? 180కి ఈక్వల్ అన్నారు. యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ B కాబట్టి యాంగిల్ A ప్లస్ యాంగిల్ A ఈక్వల్ టు 180 రాయొచ్చామా? 2 ఇంటూ యాంగిల్ A ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ A ఈక్వల్ టు 180 degree by 2. 2 1s are 2 9s are, that means 90. యాంగిల్ A ఈక్వల్ టు 90 degree. యాంగిల్ A అనేది యాంగిల్ Cకి వర్టికల్లీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఎలా అవుతాయి? ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఓకే, దేర్ఫోర్ యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ C దట్ ఈక్వల్ టు 90 degree. ఎందుకు? ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఇప్పుడు యాంగిల్ ఏ ఎంతైతే ఉందో యాంగిల్ బి అంతే అవుతుంది. ఓకే, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి కాబట్టి ఇక్కడ రాయడం మర్చిపోయానమ్మా. యాంగిల్ బి ఈక్వల్ టు 90 అవుతుంది. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి కాబట్టి ఇది కూడా 90 degreesకి ఈక్వల్ అవుతుంది. ఆపోజిట్ angles of a parallelogram are equal. Therefore, the required angles are 90 degree, 90 degree, 90 degree, 90 degree. అంటే each is a right angle. ఓకే, సో ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. దీనిలో 7th ప్రాబ్లం. అడ్జసెంట్ ఫిగర్ HOPE ఈజ్ ఏ పారలోగ్రామ్. ఇది ఒక పారలోగ్రామ్ ఇచ్చాను నాన్న. అయితే XYZ యాంగిల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయండి. స్టేట్ ద ప్రాపర్టీస్ యూ యూజ్ టు ఫైండ్ దెమ్. అయితే మీరు ఏ ప్రాపర్టీస్లని అయితే యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నారో అవి కూడా చెప్పండి అని అంటున్నారు. చూద్దాం. ఫ్రమ్ ది ఫిగర్ HOPE ఈజ్ ఏ ఏమన్నారు మా వాళ్ళు? పారలోగ్రామ్ అని అన్నారు. ఓకే, ఎస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. యాంగిల్ Y ఈక్వల్ టు 40 రాయచ్చా? ఆల్టర్నేట్ యాంగిల్స్ ఇవి. Y ఈక్వల్ టు 40 degree. ఎందుకు? ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి, ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఎస్. ఇంకొకటి చూడండి. 40 ప్లస్
ఇవి రెండు 40 ప్లస్ జెడ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 70 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఎలాగా? ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీని యూజ్ చేస్తే. ఓకే, జెడ్ ప్లస్ 40 ఈక్వల్ టు 70 డిగ్రీస్ అవుతుంది. ఎందుకు? ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం. జెడ్ ఈక్వల్ టు 70 మైనస్ 40, జెడ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. సో ఇంకా మీకు జెడ్ తెలిసిపోయింది, వై తెలిసిపోయింది, ఇంకేం కావాలి? ఎక్స్ కావాలి. ఓకే, ఎస్, ఎక్స్ కావాలంటే ఇప్పుడు మీకు ఈ 3 యాంగిల్స్ తెలిసింటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా అర్జున్ చేసుకుని చేస్తా అంటే, కానీ తెలియదు కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది? ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇది జెడ్డే అవుతుంది. ఓకేనా? సో ఇది కూడా ఎంత? 30 డిగ్రీస్ అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ ఈపీహెచ్ ఎక్స్ ప్లస్ 40 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీ. సమ్ ఆఫ్ 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీ. కాబట్టి ఎక్స్ తెలీదు 40, జెడ్ 30 ఈక్వల్ టు 180 డిగ్రీ. ఎక్స్ ప్లస్ 70 ఈక్వల్ టు 180 డిగ్రీ. ఎక్స్ ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 70 డిగ్రీ. ఎక్స్ ఈక్వల్ టు 110 డిగ్రీ. ఇవే కదన్నా వాళ్ళు అడిగిండేది. దేర్ఫోర్ the required angles are x equal to 110 degree, y equal to 40 degree and z equal to 30 degree. Okay, so ఇది నన్న క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం. ఇక్కడ 2 పారలోగ్రామ్స్ ఇచ్చారన్న. అయితే ఈ 2 పారలోగ్రామ్స్లో ఎక్స్ అండ్ వై వాల్యూస్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఓకే, ఎస్, ఫస్ట్ వన్. ఫ్రమ్ ది ఫిగర్ GUNS ఈజ్ ఏ పారలోగ్రామ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ జిఎస్ లేదా ఇవి రెండు తీసుకుంటే తీసుకోవచ్చు ఆపోజిట్ సైడ్స్. జియు ఈక్వల్ టు ఎస్ఎన్ అవుతుందామా? ఓకే, నెక్స్ట్ జిఎస్ ఈక్వల్ టు యుఎన్ అవుతుందా? ఎందుకు? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ కాబట్టి ఆర్ ఈక్వల్. జిఎస్ ఈక్వల్ టు యుఎన్, opposite sides of a parallelogram are equal. GS ఎంత ఉంది? 3x, UN 18, x ఈక్వల్ టు 18/3, 3 1s 3 6, x ఈక్వల్ టు 6. లెంత్ ఆర్ ఇన్ సెంటీమీటర్ అన్నారు. ఎక్స్ సెంటీమీటర్, 6 సెంటీమీటర్స్. ఓకే, అండ్ జియు ఈక్వల్ టు ఎస్ఎన్. ఎందుకు? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ కాబట్టి. జియు 3y మైనస్ 1 ఉంది. ఎస్ఎన్ 26, 3y ఈక్వల్ టు 26 మైనస్ 1 ఇద్దరికి వస్తే +1 అవుతుంది. 3y ఈక్వల్ టు 27, y ఈక్వల్ టు 27/3, 3 1s 3 9s, y ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. Therefore, the required values are x equal to 6 centimeters and y equal to 9 centimeters. Okay.
ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దాం. ఫ్రమ్ ది ఫిగర్ RUNS ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఓకే, ఇక్కడ మనము ఓ అనే పాయింట్ని తీసుకుందాం. ఓకేనా, అండ్ SU అండ్ RN ఈ 2 లైన్స్ ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అట్ ఓ. ఓకేనా, ఇప్పుడు చెప్పండి, OS ఈక్వల్ టు OU అవుతుందామా? ఓకే, OS ఈక్వల్ టు OU. diagonals of a parallelogram bisect to each other. కాబట్టి OS ఎంత ఉంది? 20 ఉంది. OU ఎంత ఉంది? y + 7 ఉంది. సో 20 - 7 ఈక్వల్ టు y ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ OR ఈక్వల్ టు ON అవుతుందా? అండ్ OR ఈక్వల్ టు ON బికాస్ diagonals of a parallelogram bisect to each other. ఓకే, OR ఎంత ఉందేమా? 16. ON x + y. 16 ఈక్వల్ టు x ప్లస్ y అంటే మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం 13. సో 16 - 13 ఈక్వల్ టు x ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓకే, ఎస్, therefore the required values are x equal to 3 centimeters and y equal to 13 centimeters. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్లో 9th ప్రాబ్లం. సిబిట in the above figure both RISK risk and CLUE clue are parallelograms. RISK and CLUE అనేటివి 2 ప్యారలోగ్రామ్స్ ఒక ఫిగర్లో డ్రా చేసి ఉంది. అయితే ఎక్స్ వాల్యూ అంటే ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. చూద్దాం. గివెన్ ఏమి ఇచ్చారన్న వాళ్ళు RISK అండ్ CLUE ఆర్ parallelogram. Okay, parallelograms in which angle RKS equal to 120 degree RKSE angle and angle CLU equal to 70 degree ఈ యాంగిల్. అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని ఓ అని పేరు పెట్టుకుంటున్నా. లెట్ IS అండ్ EC intersect each other at O. Next, in parallelogram RISK. ఇప్పుడు RISK గురించి మాట్లాడతాను. యాంగిల్ RKS ప్లస్ యాంగిల్ ISK ఈక్వల్ టు 180 డిగ్రీ అవుతుందమ్మా. యాంగిల్ RKS ఈ యాంగిల్ని ప్లస్ యాంగిల్ ISK ఈ యాంగిల్ని యాడ్ చేసి, ఇవి 2 అడ్జసెంట్ యాంగిల్స్ కదా, యాడ్ చేస్తే
ఎంతకి ఈక్వల్ అవుతుంది? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సమ్ ఆఫ్ ఎనీ టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఈజ్ 180 కాబట్టి. ఓకే, కే తెలుసు మనకి ఆల్రెడీ, ఆర్కేఎస్ అనేది 120 డిగ్రీ అని, ప్లస్ యాంగిల్ ఐఎస్కే ఈక్వల్ టు 180 డిగ్రీ. యాంగిల్ ఐఎస్కే ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 120 డిగ్రీ. యాంగిల్ ఐఎస్కే ఈక్వల్ టు 60 డిగ్రీ. సో ఈ యాంగిల్ 60 అయింది. ఓకే, ఇప్పుడు ఈ పారలోగ్రామ్ని యూజ్ చేసి ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసుకుంటాను. ఓకే, ఎస్. అండ్ ఆల్సో ఇన్ పారలోగ్రామ్ CLUE, యాంగిల్ CEU ఈక్వల్ టు యాంగిల్ CLU కదా నాన్న. ఇవి రెండు ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. బికాస్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఏ పారలోగ్రామ్ ఆర్ ఈక్వల్ కాబట్టి. ఓకే, యాంగిల్ CEU, యాంగిల్ CEU ఈక్వల్ టు CLU ఎంత? 70 డిగ్రీ. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ 70 అయిపోయింది. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఇది ఒక ట్రయాంగిల్ అయిందమ్మా, అయిందా? యాంగిల్ ఇన్ ట్రయాంగిల్ EOS, కరెక్టా? ఇన్ ట్రయాంగిల్ OES, యాంగిల్ OES ప్లస్ యాంగిల్ ESO ప్లస్ యాంగిల్ యాంగిల్ OES ప్లస్ యాంగిల్ ESO ప్లస్ యాంగిల్ SOE ఈక్వల్ టు 180 డిగ్రీ. యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఓకే, యాంగిల్ OES 70 డిగ్రీ, యాంగిల్ ESO 60 డిగ్రీ, యాంగిల్ SOE ఈక్వల్ టు 180 డిగ్రీ. 130 ప్లస్ x ఈక్వల్ టు 180 డిగ్రీ. x ఈక్వల్ టు 180 మైనస్ 130 డిగ్రీ. x ఈక్వల్ టు 50 డిగ్రీ. ఇదే కదా మనకు కావాల్సిన యాంగిల్. ద రిక్వైర్డ్ యాంగిల్ ఆఫ్ x ఈజ్ 50 డిగ్రీ. ఇది నన్ను క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్లో 10th ప్రాబ్లం. ఎక్స్ప్లెయిన్ హౌ దిస్ ఫిగర్ ఈజ్ ట్రెపీజియం. ఈ ఫిగర్ ట్రెపీజియం అని ఎలా చెప్తామో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. విచ్ ఆఫ్ ఇట్స్ 2 sides ఆర్ ప్యారలల్. అయితే ఈ ట్రెపీజియం అంటున్నాం కదా, ట్రెపీజియంలో 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ప్యారల్గా ఉంటాయి. అవి ఏ సైడ్స్ అని అడుగుతున్నారు. ఓకే, చూద్దాం. ఫ్రమ్ ది ఫిగర్, యాంగిల్ M ప్లస్ యాంగిల్ L దేనికి ఎంత అంటున్నారు? 100 ప్లస్ 80 180 అయింది. యాంగిల్ M ప్లస్ యాంగిల్ L ఈక్వల్ టు యాంగిల్ M ఎంత? 100 డిగ్రీ, యాంగిల్ L 80, టోటల్గా 180 డిగ్రీ అయింది. అంటే ఇక్కడ 2 అడ్జసెంట్ యాంగిల్స్లని యాడ్ చేసి 180 డిగ్రీస్ అయిందా? యాంగిల్ M అండ్ యాంగిల్ Lని యాడ్ చేసింటే ఆర్ ద అడ్జసెంట్ యాంగిల్స్ అండ్ sum of adjacent angles interior angles
ఈజ్ ఎంతకి ఈక్వల్ అయింది మా 180 డిగ్రీస్కి ఈక్వల్ అయింది. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటి? కేఎల్ అనే సైడ్ ఈజ్ ప్యారలల్ టు ఎంఎన్. Therefore, hence KLMN is a trapezium. అర్థమైందా? ఇప్పుడు ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. 11th ప్రాబ్లం. ఇక్కడ యాంగిల్ సిని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. కండిషన్ ఏబి అనే సైడు డిసి అనే సైడు ప్యారలల్గా ఉన్నాయి అంటున్నారు. ఓకేనా? ప్యారలల్గా ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది కైట్ అని. ఓకే, కైట్ అంటే ఏంమా? అడ్జసెంట్ యాంగిల్స్ అని యాడ్ చేస్తే దేనికి ఈక్వల్ అవ్వాలి? 180 డిగ్రీస్కి ఈక్వల్ అవ్వాలి. సో మనకి ఈ సైడ్ కావాలి, యాంగిల్ కావాలి కాబట్టి ఈ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం సి యాంగిల్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా? ఎస్. ఫ్రమ్ ది ఫిగర్ ABCD is a given. First rather given AB line is parallel to DC is a ఏమైతుంది? ట్రపీజియం కదా. ఓకే, ఎస్. నౌ యాంగిల్ M into angle B plus M into angle C equal to 180 degrees. Okay. Sum of adjacent interior angles is 180 degree kabatti. M into angle B is 120 degree plus M into angle C equal to 180 degree. M into angle C equal to 180 minus 120. M into angle C equal to 60 degree. Therefore, the required angle is angle M into angle C is 60 degree. ఇది నా క్వశ్చన్ నెంబర్ 11 సొల్యూషన్. లాస్ట్ 12th ప్రాబ్లం. ఫైండ్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ పి అండ్ యాంగిల్ ఎస్. పి అండ్ ఎస్లని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. కండిషన్ ఏమి ఇచ్చారు? ఎస్పి ఈజ్ ప్యారలల్ టు ఆర్క్యూ అంటే ఇది ట్రెపీజియం అయిపోయింది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ ఫైండ్ ఎం ఇంటూ ఆర్, ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్ దేర్ మోర్ దాన్ 1 మెథడ్ టు ఫైండ్ యాంగిల్ పి. దానికన్నా బెటర్ ఇది తీసుకొని చేయండి అని అంటున్నారు. ఓకే, ఎస్. గివెన్ యాంగిల్ క్యూ ఈక్వల్ టు 130 degree అండ్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 90 degree. అండ్ ఆల్సో గివెన్ ఎస్పి అనే లైను పిఆర్క్యూ అనే లైన్కి ప్యారలల్గా ఉంది అని అంటున్నారు. మనకేం తెలుసు? యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూని యాడ్ చేస్తే 180 డిగ్రీస్కి ఈక్వల్ అని తెలుసు. అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆర్ సప్లిమెంటరీ. యాంగిల్ పి తెలీదు. యాంగిల్ క్యూ 130 degree equal to 180. Angle P equal to 180 minus 130 degree. Angle P equal to 50 degree. ఒకటి తెలిసిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి. అండ్ యాంగిల్ ఎస్ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 degree. ఎందుకు? అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సమ్ ఆఫ్ adjacent angles or supplementary. యాంగిల్ ఎస్ తెలీదు. యాంగిల్ ఆర్ 90 ఈక్వల్ టు 180 degree.
యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 180 మైనస్ 90 డిగ్రీ. యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇవే కదన్నా అడిగింది వాళ్ళు. ద రిక్వైర్డ్ మెజర్స్ ఆర్ యాంగిల్ పి ఈక్వల్ టు 50 డిగ్రీ అండ్ యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 12 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 3.4 కన్నా కొంచెం ఇంట్రడక్షన్ ఉంది నాన్న, దాన్ని డిస్కస్ చేసుకొని ఎక్సర్సైజ్కి వెళ్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.